నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చంద్ర. మన దేశంలో దళితులు వాళ్ళకు నచ్చినా నచ్చకపోయినా ఇక మీదటి నుంచి నిర్బంధంగా హిందూ మతంలోనే ఉండి తీరాలి. ఒకవేళ వాళ్ళు వేరే మతంలోకి మారాలి అంటే అది సిక్కు మతంలోకి మారచ్చు, లేకపోతే బౌద్ధంలోకి మారచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ క్రిస్టియానిటీలోకి కానీ ఇస్లాంలోకి కానీ మారడానికి వీల్లేదు. ఒకవేళ మారితే వాళ్ళప్పుడు దళితులు కాకుండా పోతారు. వాళ్లకు ఎలాంటి హక్కులు రిజర్వేషన్లు ఉండవు. 2026 మార్చ్ 24వ తేదీన సుప్రీంకోర్టు పెను ప్రకంపన లాంటి ఈ తీర్పిచ్చింది. ఇది భారతదేశంలో ఉన్న కోట్లాది మంది దళిత క్రైస్తవుల జీవితాల్లో ఒక భారీ భూకంపం లాంటి తీర్పు. మన దేశంలో నిజంగా క్రైస్తవ మతంలోకి వెళ్ళినంత మాత్రాన దళితుల జీవితాల్లో వివక్ష అనేది లేకుండా పోతుందా? సామాజిక హోదా పెరుగుతోందా? దళితుల సామాజిక హోదా మిగతా సమాజం వాళ్ళని వివక్ష పూరితంగా చూడడము అనేది పూర్తిగా ఆపేస్తోందా? ఈ తీర్పు ప్రధానంగా దళితుల్ని క్రిస్టియానిటీలోకి మారకుండా చేసే తీర్పు. ఇలా అడ్డుకోవడం ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ద్వారా కల్పించిన మత స్వేచ్ఛ హక్కును దళిత క్రైస్తవులంతా కూడా కోల్పోతారు. ఇది వాళ్ళ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన. సుప్రీంకోర్టు ఎందుకు ఇట్లాంటి తీర్పు ఇచ్చింది? దీని పరిణామాలు ఎలా ఉండబోతాయి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు ఇప్పటిదాకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మీ సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్ని ఎంతో బలోపేతం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. సో ఈ తీర్పు నేపథ్యం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెంలో చింతాడ ఆనంద్ అనే ఒక క్రిస్టియన్ పాస్టర్ అక్కల రామిరెడ్డి అనే వ్యక్తి మీద 2021లో అతను SC/ST అట్రాసిటీ కేసు పెట్టాడు. తాను ప్రార్థనలో ఉన్నప్పుడు ఈ రామిరెడ్డి కులం పేరుతో దళిత కులం పేరుతో నన్ను దూషించాడు, నేను దళితుణ్ణి అని చెప్పి అతను కంప్లైంట్ చేశాడు. తాను పాస్టర్ని, క్రిస్టియన్ని అని చెప్పి చింతాడ ఆనంద్ స్వయంగా చెప్పడం వల్ల పాస్టర్గా మారిన చింతాడ ఆనంద్కు SC/ST అట్రాసిటీ చట్టం ఎట్లా వర్తిస్తుంది అని చెప్పి, ఇక మీదట అతను ఎస్సీ అని చెప్పుకోవడానికి వీల్లేదు అని చెప్పి, కాబట్టి అట్రాసిటీ కేసు చెల్లదు అని చెప్పి ఏపీ హైకోర్టు గతంలో తీర్పిచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ తీర్పును సమర్థిస్తూ దళితులు గనక క్రిస్టియానిటీలోకి మారితే, క్రైస్తవం తీసుకుంటే ఎస్సీ హోదా అనేది పోతుంది అని చెప్పి ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థించింది సుప్రీంకోర్టు. హిందూ మతము, బౌద్ధ మతం లేదా సిక్కు మతం కాకుండా ఇతర మతాన్ని అనుసరించే వ్యక్తి షెడ్యూల్డ్ కులం సభ్యుడిగా ఎలాంటి చట్టపరమైన లాభాలు, రక్షణలు, రిజర్వేషన్లు లేదా హక్కులు పొందలేడు అనేది సుప్రీంకోర్టు స్పష్టంగా ఇచ్చిన తీర్పు. యాజ్ ఇట్ ఈస్ గా ఇది ఒక పాస్టర్ SC/ST కేసు పెట్టిన నేపథ్యంలో ఇచ్చిన తీర్పు. మరి దీన్నే మతం మారిన దళితులందరికీ వర్తింప చేయొచ్చా? ఒక కేసుని మొత్తం దళిత సమాజానికి ఆపాదించి చూడొచ్చా? కులం పుట్టుకతో వస్తుంది, మతం మన విశ్వాసాలకు సంబంధించింది మాత్రమే. అలాంటి మతాన్ని పుట్టుక ద్వారా వచ్చే వివక్ష, ఆ వివక్ష వల్ల వర్తింపజేస్తున్న రిజర్వేషన్లతో ముడిపెట్టి చూడడం ఏంటి అనేది ఈ తీర్పు మీద ఆవేదన వ్యక్తం చేస్తున్న వాదన. మాలా మాదిగ క్రిస్టియన్లైనా వాళ్ళని మాలలుగానే మాదిగలుగానే పరిగణిస్తారు, అదే పదాలతో వాళ్ళని దూషిస్తారు. దూషిస్తే కేసు లేదు, ఎందుకు? క్రిస్టియన్ కాబట్టి. కారంచేడు చూడండి, చుండూరు చూడండి. మాకు ఆ సమాజం ఆ రోజు అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు. బాబు, ఈ క్రైస్తవంలోనే మాకేమైనా ఉపశమనం దొరుకుతుందా అని చెప్పి వాళ్ళు క్రైస్తవంలో చేరిండ్రు. మరి క్రైస్తవంలో పోయినంత మాత్రాన వాళ్ళు అంటరాని వాళ్ళుగా చూడడం బంద్ చేసింది అది సమాజం. ఘోరంగా వెంటాడి పశువుల కన్నా ఘోరంగా వెంటాడి, రైట్, అట్లనే చుండూరులో కూడా అట్లా. సో ఇప్పటికి కూడా చాలా మంది వివక్షకు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఏపీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఈ తీర్పు ఇవ్వడానికి ప్రధానమైన కారణము 1950లో ఫస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఇచ్చిన రాజ్యాంగ ఉత్తర్వు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్, కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ అని కూడా అంటారు. ఈ ఆర్డర్లో ఉండే పారాగ్రాఫ్ 3 ఏం చెప్తుందంటే, హిందూ, సిక్కు, బౌద్ధ మతాల్లో ఉన్న వాళ్ళనే ఎస్సీలుగా గుర్తిస్తారు. దీనివల్ల క్రైస్తవ, ఇస్లాం మతాల్లోకి మారిన వెంటనే దళితులు వాళ్ళ దళిత హోదాను, అలాగే ఎస్సీ రిజర్వేషన్ను కోల్పోతారు. అంటే వివక్ష ఉంటుంది కానీ రిజర్వేషన్ ఉండదు, వివక్ష ఉంటుంది, దాడులు జరుగుతాయి కానీ దానికి రక్షణ ఉండదు, SC/ST అట్రాసిటీ కేసు పెట్టడానికి వీల్లేదు. సో ఈ భయాల వల్ల మన దేశంలో చాలామంది క్రైస్తవాన్ని పాటిస్తున్నా కూడా, క్రైస్తవ మతంలోకి మానసికంగా వెళ్ళినా, వాళ్ళు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నా కూడా ఆన్ రికార్డ్ మాత్రం మేము హిందూ ఎస్సీలే అని చెప్పి కొనసాగుతూ ఉంటారు. సో దాన్ని చాలామంది తప్పుపడుతూ ఉంటారు. నిజంగా అది తప్పు పట్టాల్సిన విషయం కాదు. మతం మారిన వాళ్ళని కాదు, కుల వివక్ష చూపిస్తూ మతం మారేలాగా చేస్తున్న వ్యవస్థను కదా తప్పు పట్టాల్సింది. ఇక్కడ విచిత్రం చూడండి, దళితులు క్రిస్టియానిటీలోకి మారితే ఎస్సీల గుర్తింపు ఉండదు. అదే ఓసీలు కానీ బీసీ కులాల వాళ్ళు కానీ క్రిస్టియానిటీలోకి మారితే వాళ్ళ రిజర్వేషను ఎక్కడికి పోదు. బీసీలకు 27% రిజర్వేషన్ ఉంది, అలాగే
ఆర్థికంగా వెనుకబడ్డ ఓసీలకు ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10% రిజర్వేషన్ ఉంది. అవి ఎక్కడికి పోవన్నమాట. కానీ దళితులు క్రిస్టియానిటీలోకి వెళ్తే మాత్రము ఎస్సీలకున్న 15% రిజర్వేషన్ ని కోల్పోతారు వెంటనే. అప్పుడు వాళ్ళు బీసీసీ కింద బీసీసీ రిజర్వేషన్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళ రిజర్వేషన్ 15% నుంచి 1% పడిపోతుంది. అగ్రకులాల్లో ఉండే పేదలకు కూడా ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్ ఇస్తున్నప్పుడు తరతరాలుగా వివక్షను ఎదుర్కొంటున్న దళితులు ఆత్మగౌరవం కోసం మతం మారితే మీరు దళితులు కాదు అని చెప్పి రిజర్వేషన్ లాగేయడం అనేది అన్యాయమా కాదా? ఈ రకంగా దళిత క్రైస్తవులు మత స్వేచ్ఛను కోల్పోతారు కాబట్టి, రిజర్వేషన్ని కోల్పోతారు కాబట్టి 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని సవాల్ చేస్తూ దళిత క్రైస్తవులు కూడా ఎస్సీ హోదా ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ 2004లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ దళిత్ క్రిస్టియన్స్ ఆర్గనైజేషన్ సుప్రీంకోర్టులో ఒక కేసు వేసింది. ఈ కేసు దశాబ్దాలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ ఈ కేసు మీద తీర్పు అయితే రాలేదు. అయితే 2022లో క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందో అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి 2022లో కేంద్ర ప్రభుత్వము కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలో కమిషన్ వేసింది. ఈ కేజీ బాలకృష్ణన్ కమిషన్ రిపోర్ట్ ఇంకా రాలేదు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు కూడా అట్లా పెండింగ్ లో పెట్టేసింది. ఇది ఒక కేసు అయితే ఇంకో కేసు కూడా ఉంది. ఇప్పటికే మన దేశంలో 12 రాష్ట్రాలు యాంటీ కన్వర్షన్ లాస్ చేశాయి, మత మార్పిడులకు వ్యతిరేకంగా చట్టాలు చేశాయి. ఒడిశా 1967లో ఫస్ట్ ఈ చట్టాన్ని చేసింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్లో ఈ చట్టం ఉంది. రీసెంట్గా రాజస్థాన్ చేసింది. గుజరాత్లో 2003లో మోదీ ముఖ్యమంత్రి కాగానే యాంటీ కన్వర్షన్ లాన్ తీసుకొని వచ్చారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ చట్టం చేసింది. 2022లో హర్యానా చేసింది. 2022లోనే కర్ణాటక కూడా ఈ చట్టాన్ని చేసింది. అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఈ చట్టం ఉంది. సో ఇలా మొత్తం ఇప్పుడు 12 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ లాస్ అమల్లో ఉన్నాయి. అయితే రాష్ట్రాలు చేసిన ఈ యాంటీ కన్వర్షన్ లాస్ మీద కూడా సుప్రీంకోర్టులో చాలామంది సవాల్ చేశారు. అవి అన్యాయము అని చెప్పి, అవి మత స్వేచ్ఛను అడ్డుకుంటున్నాయి ఈ చట్టాలు అని చెప్పి సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే దాని మీద కూడా సుప్రీంకోర్టు తీర్పు పెండింగ్లో పెట్టింది. ఈ 2 ప్రధానమైన కేసుల మీద సుప్రీంకోర్టులో తీర్పులు పెండింగ్లో ఉండగానే 1950లో చేసిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని బలపరుస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దళిత క్రైస్తవులకి వర్తింప చేయకుండా క్రిస్టియానిటీలోకి మారితే ఎస్సీ హోదా రద్దవుతుంది అని చెప్పి స్పష్టంగా చెప్తూ వచ్చిన ఈ తీర్పు అనేది ఆ కేసులు ప్రధానమైన కేసుల మీద కూడా ఈ తీర్పు ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అనే ఆందోళన దళిత క్రైస్తవుల్లో చాలా ఎక్కువగా ఉంది. సో ఈ ఇష్యూ మీకు ఇంకా బాగా అర్థం కావడానికి, ఈ ఆందోళనకి ప్రధానమైన కారణాలు ఏంటో తెలుసుకోవడానికి నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను. వైఎస్ఆర్ ఫ్యామిలీ మేము క్రిస్టియానిటీని ఫాలో అవుతాము అని చెప్పి వాళ్ళు ఓపెన్గానే చెప్పుకునే క్రైస్తవులు, కన్వర్టెడ్ క్రిస్టియన్స్. కానీ వాళ్ళ ఒరిజినల్ కులం రెడ్డి అనే కులం వాళ్ళ పేరు పక్కన కనిపిస్తుంది. సొసైటీ కూడా వాళ్ళని రెడ్లుగా ఓన్ చేసుకుంటారు, రెడ్లు వాళ్ళని ఓన్ చేసుకుంటారు అండ్ క్రైస్తవులు వాళ్ళని ఓన్ చేసుకుంటారు. కానీ ఎక్కడా కూడా ఆ స్థాయిలో ఉండే వ్యక్తుల్లో ఒక అగ్రకులం మతాన్ని మారినప్పుడు ఎక్కడా కూడా వాళ్ళ మీద వివక్ష అనేది కనిపించదు. అదే ఒక దళితుడు నేను క్రిస్టియన్ని అని చెప్పి తన మతాన్ని వదిలేసి క్రిస్టియానిటీలోకి మారినా కూడా అతన్ని దళితునిగానే చూస్తారు, అతన్ని కన్వర్ట్ అయిన దళితుడిగా చూస్తారు. కానీ అతన్ని ఇతను ఇప్పుడు ఇంతకాలము ఇతను దళితుడిగా ఉన్నాడు, ఇప్పుడు ఇతన్ని ఇక నుంచి మనం దళితుడిగా చూడకూడదు, ఇతను ఇప్పుడు క్రిస్టియను అనేలాగా అస్సలు సమాజం చూడదు. అతని మీద గతంలో ఎలాంటి వివక్ష ఉందో ఇప్పుడు కూడా అలాంటి వివక్ష ఉంటుంది. మీకు కావాలంటే పెళ్లి సంబంధాల విషయంలో దాన్ని ముడిపెట్టి చూడండి. నేను మళ్ళీ దాన్ని ఎలాబరేట్ చేయాల్సిన అవసరం లేదనుకుంటాను. దళితుడు అనే కారణంతో దాడి చేస్తుంటారు, దూషిస్తూ ఉంటారు, ఈవెన్ మతం మారిన వాళ్ళను కూడా. అలాంటప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది ఎందుకు పెట్టకూడదు, ఎందుకు వర్తించకుండా, ఎందుకు చెల్లకుండా పోతుంది? అతను ప్రార్థన చేసే విధానం మారినంత మాత్రాన. ఇక్కడ మనం ఆలోచించాల్సింది నిజంగా దళితులు ఎందుకు మతం మారుతున్నారు అని కదా. నిజంగా దళితులు మతం మారకూడదు అని చెప్పి మనం కోరుకుంటే, హిందూ సమాజం కోరుకుంటే వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడే బాధ్యత కూడా తీసుకోవాలి కదా. ఇదే విషయాన్ని మన దేశంలో చాలా గొప్ప గొప్ప సంస్కర్తలు ఎప్పుడో చెప్పారు. మహాత్మా గాంధీ ఏమన్నారు అంటే, హిందూ మతంలో ఉన్న అంటరానితనం ఒక క్యాన్సర్ లాంటిది, దాన్ని పూర్తిగా తొలగించకపోతే హిందూ మతాన్నే నాశనం చేస్తుంది, హిందూ మతం నశించిపోతుంది అని చెప్పి హెచ్చరించారు గాంధీ. అలాగే అంటరానితనం 1000 నోర్లున్న విషసర్పంతో సమానము అని చెప్పారు. ప్రతి నోటితో తన విషపు కోరల్ని చాస్తూనే ఉంటుంది అంటరానితనం. అంతగా
మనకు హాని చేస్తుంది అన్నారు. అలాగే స్వామి వివేకానంద అయితే ఇంకా ఘాటుగా విమర్శించారు. తోటి మనిషిని ప్రేమించలేని వాడు దేవుణ్ణి పూజించడం వ్యర్థము అని అన్నారు. అన్టచబిలిటీ ఈజ్ ఎ గ్రేట్ నేషనల్ సిన్ అన్నారు. భారతదేశ బలహీనతకు వెనుకబాటుతనానికి అగ్రకుల హిందువులే కారణము అని చెప్పి డైరెక్ట్ గా అగ్రకుల హిందువులను కూడా బ్లేమ్ చేశారు స్వామి వివేకానంద. శూద్రులు ఖచ్చితంగా చదువుకోవాలి అని చెప్పి అన్నారు. ఈ దేశంలో నెక్స్ట్ బుద్ధ శూద్రుల నుంచి వస్తాడు, రాబోయే పాలకులు కూడా శూద్రుల నుంచే వస్తారు అని చెప్పి స్వామి వివేకానంద అన్నారు. ఆత్మ అందరిలో ఒకటే ఉన్నప్పుడు ఎవరో తక్కువ ఎవరో ఎక్కువ ఎలా అవుతారు అని చెప్పి ప్రశ్నించారు. కుల భేదాలను, కుల వివక్ష చూపించడాన్ని శంకరాచార్యులు నిర్ద్వంద్వంగా తిరస్కరించినట్టు మనీషా పంచకం చెబుతుంది. వీళ్ళంతా హిందూ మతాన్ని వ్యతిరేకించలేదు, కుల వివక్ష అనే మురికిని హిందూ మతం కడుక్కోవాలి అని చెప్పి చెప్పారు. ఆ బాధ్యత తీసుకోకుండా మతం మారిన దళితుల్ని శత్రువుల్లా చూడడం అనేది ఎంతవరకు న్యాయము? ఈ సందర్భంగా అంటే మత మార్పిడిల చర్చ వచ్చినప్పుడు దళితులు ఎందుకు మతం మారుతున్నారు అని చెప్పి ఎవరైనా సరే ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. నేను హిందువుగా పుట్టినప్పటికీ హిందువుగా మాత్రం చనిపోను అని చెప్పి 1935లోనే అంబేద్కర్ ప్రకటించారు. దళితులు విముక్తి చెందాలి అంటే మత మార్పిడే మార్గము అని చెప్పి ఆయన ఓపెన్గా ప్రకటించారు, ప్రచారం చేశారు. సో ఆయన దాస్య విముక్తి కోసం మత మార్పిడి జరగాలి అని చెప్పి రకరకాల సందర్భాల్లో ఇచ్చిన ప్రసంగాల ఆధారంగా వచ్చిన పుస్తకమే ఇది, దాస్య విముక్తి కోసం మత మార్పిడి. సో నేను ఇందులో మత మార్పిళ్ళ గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమన్నారో నేను ఆయన మాటల్లోనే చదివి మీకు వినిపిస్తాను. దళితుల కోసం కాదు నేను ఈ బుక్ చదివేది. ఎవరైతే ఈ తీర్పుని చాలా గొప్ప తీర్పు అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటున్నారో, దళితులకు ఎందుకు రిజర్వేషన్ అని చెప్పి పదే పదే క్వశ్చన్ చేస్తూ ఉంటారో వాళ్ళు అర్థం చేసుకోవాలి అని చెప్పి నేను యాజ్ ఇట్ ఈస్గా చదివి వినిపిస్తాను. నా ఉద్దేశంలో మత మార్పిడి ఒక్కటే శాశ్వత వికాస మార్గం. అవసరమైతే రాజకీయ హక్కుల్ని త్యాగం చేసేందుకైనా ఎవరూ వెనకాడకూడదు. నిజానికి మత మార్పిడి మన రాజకీయ రక్షణలను ఏమాత్రం ధ్వంసం చేయదు. మత మార్పిడి వల్ల రాజకీయ రక్షణలన్నీ తలకిందులైపోతాయి అని చెప్పి ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మీరు ఎక్కడికి పోయినా సరే మీ రాజకీయ హక్కులు రక్షణలు అన్నీ కూడా మీ వెంటే ఉంటాయి. దాని గురించి నాకు ఎలాంటి అనుమానం లేదు. మిమ్మల్ని అసలు మనుషులుగానే చూడని మతంలో మీరెందుకు పడి ఉండాలి అని చెప్పి కూడా అంబేద్కర్ చెప్తున్నారు. మీకు చదువుకునే అవకాశం లేకుండా చేసిన మతంలో మీరెందుకు పడి ఉండాలి? మిమ్మల్ని కనీసం గుడిలోకి రానివ్వని మతంలో మీరెందుకు పడి ఉండాలి? మీకు మంచినీళ్ళు కూడా పుట్టకుండా చేసిన మతంలో మీరెందుకు పడి ఉండాలి? మీకు ఉద్యోగాలు లభించకుండా అడ్డుకునే మతంలో మీరెందుకు పడి ఉండాలి? మిమ్మల్ని అడుగడుగునా అవమానించే మతంలో మీరెందుకు పడి ఉండాలి? మనిషికి మనిషికి సత్సంబంధాలు లేకుండా చేసిన మతం మతమే కాదు, అదొక దుష్ట శక్తి. మనిషిని మనిషిగా నిరాకరించే మతం మతం కాదు, అదొక రోగం. జంతువుల్ని ముట్టుకోవచ్చు కానీ మనుషుల్ని ముట్టుకోకూడదు అని చెప్పే మతము మతం కాదు, అదొక అపహాస్యం. ఒక వర్గ ప్రజల్ని చదువుకోనివ్వకుండా, ఆస్తి సంపాదించుకోనివ్వకుండా, ఆయుధాలు ధరించనివ్వకుండా అడ్డుకున్న మతం మతం కాదు, మానవ జీవితం పట్ల చేసిన ఎగతాళి. చదువు రానివాడుగానే, బీదవాడు బీదవాడుగానే శాశ్వతంగా ఉండిపోయేట్టు చేసిన మతం మతం కాదు, అదొక శిక్ష. కాబట్టి విముక్తి కావాలి, ఆ మతాన్ని మార్చుకోవాలి దళితులు అని చెప్పి దళితులంతా కూడా వాళ్ళు పుట్టిన హిందూ మతంలో నుంచి వేరే మతాల్లోకి మారండి అని చెప్పి పిలుపునిస్తూ రకరకాల ప్రసంగాలు దాదాపు 21 సంవత్సరాల పాటు అంబేద్కర్ చేస్తూ ప్రచారం చేశారు. అంబేద్కర్ చేసిన ప్రచారం కానీ, అంబేద్కర్ చెప్పిన మాటలు కానీ బయటికి రాకుండా పోవడానికి చాలా పెద్ద రీజన్ ఆయన హిందూ మతానికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున గలం విప్పడం. అయితే హిందూ మతంలో సంస్కరణలు కావాలి అని చెప్పి కూడా అంతే బలంగా అంబేద్కర్ కోరుకున్నారు. సో ఈ పుస్తకం మీకు అందుబాటులో ఉంటే చదవండి. అంబేద్కర్ ఏం చెప్పారు అని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదంతా కూడా నేను ఏదో దళితులకి విషయాలు చెప్పాలి అని చెప్పట్లేదు. మిగిలిన సమాజం ఎందుకు అర్థం చేసుకోవాలి, వాళ్ళ కోణంలో ఉండి ఎందుకు ఆలోచించాలో అర్థం చేయించడానికి నేను ఇదంతా కూడా చదివి వినిపించాను. సో ఈ మొత్తం ఇష్యూ మీద మీరేమనుకుంటున్నారు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దీన్ని ఎక్కువ మందికి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.